ఫల్విక్ యాసిడ్ ఉంటుంది, ది మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ శిలాజిత్ లేదని ఉందంటే అది ఇదే. బెనిఫిట్స్ ఉన్నాయంటారు ఫల్విక్ యాసిడ్ వల్ల. మెయిన్గా ఇట్స్ వెరీ గుడ్ యాంటీ ఆక్సిడెంట్. యాంటీ ఆక్సిడెంట్ అంటే ఇప్పుడు మనకు బాడీలో జరిగే ఫంక్షన్స్ వల్ల బై ప్రోడక్ట్స్ కొన్ని రిలీజ్ అవుతాయి, ఫ్రీ రాడికల్స్ అంటాం వాటిని. స్ట్రెస్ వల్ల కానీ పొల్యూషన్కి మనం ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి బాడీలో ఫామ్ అవుతాయి. హెయిర్ని డ్యామేజ్ చేస్తాయి, స్కిన్ని డ్యామేజ్ చేస్తాయి, ఏజ్ అయ్యేలాగా చేస్తాయి. సో ఈ ఫ్రీ రాడికల్స్ని మనం ఫైట్ చేయాలంటే యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకుంటూ ఉండాలి. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఎగ్జాంపుల్స్ విటమిన్ సి కానీ విటమిన్ ఈ కానీ ఇట్లాంటివన్నీ మనకు నార్మల్ ఫ్రూట్స్లో వెజిటబుల్స్లో కూడా దొరుకుతాయి. వన్ సచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఈజ్ ఫల్విక్ యాసిడ్. సో ఈ ఫల్విక్ యాసిడ్ అనేది శిలాజిత్లో ఎంత ఎక్కువ ఉంటే అంత మంచి శిలాజిత్ అంటారు. మినిమం 50% కంటే ఎక్కువ ఉంటే శిలాజిత్లో అదొక గుడ్ శిలాజిత్ అని చెప్పొచ్చు. చాలా బ్రాండ్స్ మోర్ దెన్ 70% ఉంది మా దాంట్లో ఫల్విక్ యాసిడ్ అని కూడా క్లెయిమ్ చేస్తారు. సో థర్డ్ వచ్చేసి హ్యూమిక్ యాసిడ్. హ్యూమిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే అది ఒక డీటాక్సిఫైయింగ్ ఏజెంట్ లాగా, బాడీలో ఏమన్నా ఇంప్యూరిటీస్ అవి ఉన్నప్పుడు దాన్ని అబ్జర్వ్ చేసుకొని అది ఎలిమినేట్ చేస్తుంది అంటారు. ఓకే, మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అండి, చాలామంది రా శిలాజిత్ అంటే ఇప్పుడు పహాడీ శిలాజిత్ అని ఎప్పుడైనా హిమాచల్కి వెళ్ళినప్పుడు అక్కడ లోకల్గా కొనేసి తెచ్చుకుంటారు. వాళ్ళు వాడతారు, వాళ్ళ ఫ్రెండ్స్కి ఇస్తారు. అది ఎంత డేంజర్ అంటే